హాయ్ అండి. మేము పాలకుర్తి వెళ్ళాము. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము. ఇంకా కొంచెం లేట్ అయినా సరే సంవత్సరం, 15 నెలలు ఇట్లా లేట్ అయినా సరే వెళ్తూ ఉంటాము. అక్కడ వ్రతం కూడా చేసుకుంటాము. త్వరగానే వచ్చేసామండి. పాలకుర్తికైతే చేరుకున్నాము. ఇంకిక్కడ చాలా బాగుంటుందండి. ఈశ్వరుడు ఇంకా నరసింహస్వామి ఉంటారు ఈ గుళ్ళో. ఇంకా అమ్మవారిది కూడా ఈ మధ్యనే కట్టారు పెద్ద గుడి. ఆంజనేయ స్వామి ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా ఉంటారు ఇక్కడ. గుడి పైకి వెళ్ళాలంటే మెట్లుంటాయి చాలా ఎక్కువ. ఆ మెట్లు ఎక్కలేక మేమైతే కారులో పైకి వెళ్తున్నాము. ఇంతకుముందు వెహికల్స్ వెళ్ళే దారి లేకపోయుండే ఈ మధ్య కట్టారు. ఒక 10 ఇయర్స్ క్రితం కట్టారు. మేము ఎప్పటి నుంచో వెళ్తున్నాం, 30 సంవత్సరాల నుంచి. అప్పుడు లేకుండే. మేము సగం దూరం అయితే వచ్చాము. ఇక్కడ కారు ఆపుకుని పైకి వెళ్తున్నాము. పైనుంచి కింది వ్యూ చూపిస్తున్నాను మీకు, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే పొలాలు కట్ చేశారు, కానీ పొలాలు ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది. పచ్చటి పొలాలతో చాలా అందంగా ఉంటుంది. గుడిలోకి అయితే వచ్చేసామండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి అంట, అందుకని ఆలయంలో భక్తులు అసలు లేరు. వైష్ణవాలయాలకు వెళ్ళినట్టున్నారు. ఇక్కడ నరసింహస్వామి కూడా ఉన్నారు కదా. శివాలయంలోకి ముందుగా వెళ్తాము, అందులో నుంచి నరసింహస్వామి గుడిలోకి వెళ్ళాలి. కానీ ఈరోజు శివాలయంలోంచి అనుమతి లేదు. ఉత్తర ద్వార దర్శనం అనేసి బయటి నుంచే దర్శనం చేసుకోమని చెప్పారు. ఇక్కడ మీకు శివుణ్ణి కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. స్వయంభువుగా వెలిశాడు శివుడు. చూడండి, లోపల కొండను ఒలిచి గుడిలాగా మలిచారు. లోపల ఉంటాడు గుడిలో. అందరూ స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. వెళ్ళిన భక్తులందరూ దేవుడిని స్పర్శిస్తూ అభిషేకం చేసుకొని నమస్కారం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ. మనస్ఫూర్తిగా పూజలు చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఈరోజు భక్తులు ఎక్కువ రాలేదు కాబట్టి త్వరగా దర్శనం అయిపోయింది కదా. ఇంకా వెనక భాగానికి కూడా వెళ్ళాము. వెనకటి కాలంలో ఒక ముసలమ్మ దేవుడికి ప్రదక్షిణ కోసం కొండ చుట్టూ తిరిగేదంట. ఆమె తిరగలేక అవస్థపడుతుంటే శివుడు అనుగ్రహించి ఆయన గుడి చుట్టూ తిరిగేలాగా, చూసారా ఇక్కడ సన్న సురిక ఉంది, ఇక్కడ కొండను చీల్చాడంట. కొంచెం మెట్లెక్కాలి, కొద్దిగా ఇదిగో చూడండి, ఈ మెట్లెక్కిన తర్వాత అలా సన్న దారి ఉంటుంది. ఒక మనిషి మాత్రమే పట్టేంత దారి. చాలా ఎత్తుగా కొండ ఉంటుంది. మనం ఆ కొండ పైన మాత్రము ఆ సురికెలో చాలా తేనె తుట్టెలు చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. మేమైతే ఇంతకుముందు వెళ్ళే వాళ్ళం, కానీ అందులో కాస్త చీకటిగా ఉండి భయమేస్తుంది. అంతేకాదు ఈ మధ్య గబ్బిలాలు కూడా ఉన్నాయి, అందుకని స్మెల్ వస్తుందని వెళ్ళట్లేదు. చూడండి, దారి చాలా సన్నగా ఉంటుంది. దారి ఒక మనిషి మాత్రం ఫ్రీగా పట్టగలడు. ఇద్దరు ఒకేసారి ఇలా పక్క పక్కన నడవలేనంత సన్నగా ఉంటుంది. ఈ విధంగా దేవుడికి ప్రదక్షిణ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మేము దర్శనం అయిపోయింది కదా చక్కగా. ఈరోజు అయితే మేము వెళ్తున్న 30 సంవత్సరాల నుంచి ఈసారి మాత్రమే చాలా ఫ్రీగా దర్శనం చేసుకుని ఫ్రీగా తిరిగాము. లేదంటే జనం ఏ కాలమైనా ఏ రోజైనా చాలా ఉండేవాళ్ళు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా, వెళ్ళిన ప్రతిసారి మేము ఒక 15 సంవత్సరాల నుంచి వ్రతం కూడా చేసుకుంటున్నాము. ఇంకా త్వరగా దర్శనం చేసుకుని తర్వాత వ్రతం చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళము హడావిడిగా. ఇంకా నేను ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, పైన మారేడు చెట్టు ఇంకా ఉసిరి చెట్టు ఉంటుంది, వాటికి దండం పెట్టుకోవాలని పైకి వెళ్ళాను. అక్కడ వెళ్ళి చెట్లను దర్శించుకొని దండం పెట్టుకుని వస్తున్నాను. నాతో పాటు మా మనవడు కూడా వచ్చాడు. ఈరోజైతే చాలా ఫ్రీగా తిరిగామండి. గుడిలో చాలా బాగా అనిపించింది. ఇంకా కిందికైతే వచ్చేసాము. వ్రతం కోసం కావలసినవి సర్దుకుంటున్నాము. అక్కడ పీట వాళ్ళే ఇస్తారు. దేవుడి రూపు మాత్రం ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలి.
కావాలంటే అది కూడా ఇస్తారు, కానీ దేవుడి రూపైతే నా దగ్గర ఉంది, నేను తీసుకెళ్తాను, అదే పెట్టి చేస్తారు. అయ్యవారు కూడా సర్దుతున్నారు. మేము పీటను అలంకరించి ఇంకా గౌరీదేవిని అవి అన్నీ చేసుకుంటున్నాను. అయ్యవారు మాత్రమే ఇంకా సర్దారు, ఆయన సర్దాల్సినవి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడిలోనే ఈ పూజా కార్యక్రమం ఉంటుంది. ప్రతిసారి ఇందులోనే చేస్తారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి లోపల మాత్రం ఇంతకుముందు పెద్ద పుట్ట ఉండేది, మేము పాలు కూడా పోసేవాళ్ళము. ఇక ఇప్పుడు పుట్ట తీసేసి స్వామి విగ్రహాన్ని పెట్టారు. వెనకాల ఈ గుడి వెనకాల పుట్ట ఇంకా జంట నాగుల విగ్రహాలు కూడా ఉన్నాయి. మేము అక్కడికి కూడా పూజ తర్వాత వెళ్ళి అభిషేకం చేసి వచ్చాము. పూజ అయితే చక్కగా జరుగుతుంది. నమస్కారం దంత ప్రచోదయాదో నక్షందు ఆత్మస్కారం విశ్వేతమావర్తున్న మహారాజ్ కుటుంబ శరవాయ అర్జ బంధవే రక్షావనిమాభ్యో నమః బంధవే లక్ష్మీ మహాత్మే ఓం విశ్వాసమోనమస్యామస్వాప్యాశం మహావాదనే క్రవణ విశ్వమే సురమాయకునాదినోచే మాదేవాద్వందే సత్రాంతిమాభ్యో నమః జోపచోపస్యేమస్యోరమచామర సమర్పయ నామల స్వర్ణమచమే సురక్షితాక్షాతమంగళ దిగనీన తానే సమర్పయమే. పూజ అయితే అయిపోయిందండి. వ్రతము మీకు మొత్తం చూపిస్తే లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేశాను. ఇంకా తీర్థ ప్రసాదాలు కూడా తీసుకుని అయ్యవారి ఆశీర్వాదాలు కూడా తీసుకుని చాలా ప్రశాంతంగా జరిగిందని అనుకున్నాము. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కూడా ప్రదక్షిణలు చేసేసి పిల్లలకు కొన్ని బొమ్మలు తీసుకుని ఇంటి దారైతే పట్టేశాం.